వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులు చాలా సంచలనంగా మారినాయి. ఒకవైపు ఆ తీర్పులు, ఆ కామెంట్లు భారత రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పించేదిగా ఉన్నాయని ఒక వర్గం అంటుంటే, కాదు ఇది భారత ప్రభుత్వం పైన, అదే విధంగా రాష్ట్రపతి పైన కూడా ఇలాంటి కామెంట్లు చేయడం తగదు అనే కామెంట్లు కూడా రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ఎండి అబ్బాస్ గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అబ్బాస్. నమస్తే అబ్బాస్ గారు, చెప్పండి. ఈ రోజు అయితే ముఖ్యంగా అన్ని టీవీలలో, పేపర్లలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పైన కామెంట్ చేయడం ఏంది, ఇది రాజ్యాంగ విరుద్ధము, అసలు సుప్రీంకోర్టు ఏమనుకుంటుంది అని ఒక విస్తృతంగా డిబేట్లు, చర్చలు సోషల్ మీడియాలో మరీ దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎట్లా చూడాలి? ఒకటి, సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి ఆదేశాలు అంటే ముఖ్యంగా బిల్లులు, రాష్ట్ర శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్లు రాష్ట్రపతికి పంపించినప్పుడు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్న చెప్పింది. అయితే ఈ సందర్భం మనకు అర్థం కావాలి. అంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎక్కువ, లేకుంటే సుప్రీంకోర్టు తక్కువ, రాష్ట్రపతి ఎక్కువ, ఇది కాదు. ఏ సందర్భంలో సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యం చేసింది, ఇది చాలా కీలకమైనది అన్నట్టు. దీన్ని వదిలిపెట్టి విమర్శలు చేస్తుంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు బీజేపీ అసహనానికి కారణం ఏంటి కారణం? బీజేపీ అసహనానికి కారణం ఏంటంటే తమిళనాడుకు సంబంధించినటువంటి 10 బిల్లులను తొక్కిపెట్టి ఉన్నటువంటి గవర్నరు బీజేపీ అపాయింట్ చేసినటువంటి గవర్నర్. ఆయన తమిళనాడులో బీజేపీ యొక్క ప్రాబల్యాన్ని పెంచడం కోసము ఆయన అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ 10 బిల్లులు అక్కడ ప్రజా ఉపయోగకరమైనటువంటి బిల్లులు, అక్కడ ఉన్నటువంటి శాసనసభని ఆ తమిళనాడు ప్రజలు ఎన్నుకున్నారు. అంతకుముందు కేరళలో కూడా అదే చేశారు. కేరళకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూడా కేరళ గవర్నర్ చాలా ఇబ్బందులు పెట్టాడు. సరే, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. అక్కడ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈడ సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, మొత్తం విచారణ జరిపి దాదాపు 2020 నుండి దాదాపు 10 బిల్లులని గవర్నరు ఎటూ తేల్చకుండా తన దగ్గర పెట్టుకొని మళ్ళీ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది, ఇది విచారణకు వస్తుందని తెలిసినటువంటి టైంలో వీటిని రాష్ట్రపతికి పంపించాడు. అప్పుడు విచారణ జరుగుతప్పుడు ఎందుకంటే రాష్ట్రపతిని వివాదంలోకి రాగింది ఎవరు? బీజేపీ నియమించిన గవర్నర్. ఆయన లాగిన తర్వాత ఇప్పుడు గవర్నర్ దగ్గర నుండి ఫైల్స్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినాయి. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎటు తేల్చకుండా దగ్గర పెట్టుకుని ఆఖరి నిమిషంలో మళ్ళా రాష్ట్రపతి పంపిస్తే, రాష్ట్రపతి తీర్పు వస్తున్న సందర్భంలో పంపిస్తే, అంటే అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉన్నది కదా అని తప్పించుకోవడం కోసము ఇలాంటి డ్రామాలు వాళ్ళు ప్లే చేశారు. కాబట్టి ఈ డ్రామాలు ప్లే చేస్తున్నటువంటి విషయము సాధారణ ప్రజలకి అర్థమవుతా ఉంది. అది సుప్రీంకోర్టు జడ్జెస్ ఇవేమి పరిశీలించకుండా ఉండరు కదా. కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఇది ఒక తమిళనాడుకు జరిగింది, రేపు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీలకు కూడా ఒక హక్కు ఉంది వాటికి. అవి ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం త్వరగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకి ఉంటది. అది ఒకవేళ నిజంగా అది ప్రజలకు ఉపయోగపడేది కాదు అని అంటే అప్పుడే గవర్నర్ చెప్పొచ్చు, తిరస్కరించవచ్చు. లేదు ఇది కాదు, ఇది మార్పు చేయమని చెప్పొచ్చు. లేదు అదంతా అయిన తర్వాత కూడా వాళ్ళు పంపిస్తే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఒకసారి తింపి పంపొచ్చు, కానీ రెండోసారి కూడా వాళ్ళు పంపిస్తే నువ్వు ఆమోదించాల్సిందే. ఇది దానికి ఉన్నటువంటి పొజిషన్, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది. కానీ అది ఏది చెప్పకుండా ఇన్ని రోజులు పెట్టుకోవడం అనేటువంటిది ఏదైతుందో అది గవర్నర్ చేసినటువంటి ఒక తప్పు. దానికి సంబంధించినటువంటిది తీర్పిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు తనకున్నటువంటి రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు ఉంది అన్నట్టు. అది సెక్షన్ ఏదైతే ఆర్టికల్ 142 ఏదైతే అధికారం ఉందో అది సుప్రీంకోర్టుకు ఒక విస్తృతమైనటువంటి అధికారాలని ఇస్తుంది. ఆ అధికరణ ఏం చెప్తుంది అంటే ఏదైనా అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు గాని, లేకుంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటిది గాని, లేదు ఒక పెద్ద పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం గాని, అంటే ప్రజలకి విస్తృతంగా నష్టం జరిగేటువంటిది వచ్చినప్పుడు కంప్లీట్ జస్టిస్ చేయాలనుకున్నప్పుడు, ఏదైతే సమాజం వివాదాస్పదమైనటువంటి అంశాలను కూడా పరిష్కారం చేయాలనుకుంటున్నప్పుడు, నువ్వు కంప్లీట్ జస్టిస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వినియోగించుకునేటువంటి హక్కు ఆ విస్తృతమైనటువంటిది సుప్రీంకోర్టు
ఇచ్చింది అన్నట్టు రాజ్యాంగం. ఇప్పుడు దాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఈ 142 అనేటువంటి సెక్షన్ వాడుకొని రాష్ట్రపతి గారైనా ఎప్పుడు ఒక 3 నెలల టైంలో మీరు చెప్పేసేయండి. మీ దగ్గరికి ఒక బిల్లు వచ్చింది అనుకో, అవునని చెప్తారా కాదని చెప్తారా, ఏమైనా చెప్పండి. మీరు అవుననే చెప్పమని చెప్పలేదు సుప్రీంకోర్టు, మీరు కాదని చెప్పమని అనలేదు. కానీ మీరేం చెప్పాలనుకున్నా గానీ ఒక టైం లిమిట్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా దానికి లిమిట్లెస్ ఉండకూడదు అని కదా. ఇప్పుడు మనకు అసెంబ్లీలకి 5 సంవత్సరాలే కదా టైము. అట్లాగే ప్రతిదానికి ఒక టైం ఉంటది, టైం బాండ్ ఉంటది కదా. ఆ టైం బాండ్ అనేటువంటిది 3 నెలల్లో అయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటది అని చెప్పేసి అదొకటి చెప్పింది. దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు, సుప్రీంకోర్టు మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అదే నిశికాంత్ దుబే చెప్పాడు, ఇప్పుడు సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే మేము పార్లమెంట్ మూసేసుకుంటే అయిపోద్ది కదా అని. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి గతంలో కూడా సుప్రీంకోర్టు మీద అనేక వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తా ఉన్నాడు ఆయన. సుప్రీంకోర్టు ఇది మొత్తం సూపర్ పవర్ అయిపోయింది, ఇట్లా రాష్ట్రపతిని కూడా అంటదా లేకుంటే పలాని అంటదా అంటే, రాజ్యాంగము సుప్రీంకోర్టును ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగానికి భాష్యం చెప్పే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది. భాష్యం చెప్తుంది. అందుకనే రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని కొట్టేసే హక్కు కూడా సుప్రీంకోర్టుకి ఉంది. ఎందుకంటే దాన్ని విచారించవచ్చు దాంట్లో. ఎందుకంటే లీగాలిటీ, ఇది భారత ప్రజాస్వామ్యం అనేది మనది రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద ఆధారపడినటువంటి ప్రజాస్వామ్యం. అందుకనే రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్ కూడా చట్టం చేయడానికి లేదు. కాబట్టి అది దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి స్పష్టంగా ఇది కనిపిస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతుందో, ఆ రాష్ట్రపతికి చెప్పినటువంటిది ఏదైతుందో అది రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు చేశారు. రాజ్యాంగం ఆదేశించిన దాని ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ బీజేపీకి చాలా ఇరకాటంలో పడ్డది. అవునవును. ఎందుకు ఇప్పుడు అంటే బీజేపీలో అటు ఉపరాష్ట్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు, సోషల్ మీడియా క్యాడర్ వరకు సుప్రీంకోర్టును అనరాని మాటలు అంటున్న సందర్భాన్ని ఎందుకు వాళ్ళకి అంత ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు ఇదే 142 సెక్షన్ ని బాబ్రీ మస్జిద్ జడ్జిమెంట్ సందర్భంగా కూడా వినియోగించింది. ఇప్పుడు ఇదే ట్రోల్ చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు మరి అప్పుడేం చేశారు, అప్పుడు చాలా సుప్రీంకోర్టు బ్రహ్మాండంగా ఇచ్చిందని చెప్పేసి చెప్పారు. కొంచెం డీటెయిల్ గా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్పా, దేశంలో అంటే విద్వేషము లేకుంటే మనస్పర్ధలు వచ్చేలాగానో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి కేసులను ఎలా డీల్ చేయాలి అన్నప్పుడు ఒక విచక్షణ అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మీరు బాబ్రీ మస్జిద్ వివాదానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మీరు చదివితే దాదాపు ఆ పేజీలలో లాస్ట్ పేజీల వరకు చూస్తే జడ్జిమెంట్ లో ఇది ముస్లింలకు అనుగుణంగా జడ్జిమెంట్ ఇస్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి మొత్తం ఎవిడెన్స్లు గాని, వాళ్ళ పేర్కొన్నటువంటి అంశాలు గాని, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తుంటే ఇది ముస్లింలకు అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మస్జిద్ ఇది అని చెప్పేసి ఇస్తుందేమో అని అనిపిస్తుంది. కానీ లాస్ట్ పేజీలో ఏం చేశారు, ఈ మొత్తం దేశ ప్రయోజనాలు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు, సామాజిక సామరస్యాన్ని కాపాడడం కోసము దీనంతా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ భూమి ఏదైతుందో అది రామ జన్మభూమి శిలాన్యాస్ ట్రస్ట్ కు ఇచ్చి మిగతా ముస్లింలకు ఒక 5 ఎకరాలు దూరంగా ఇవ్వండి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చింది, ఆధారాల పరంగా చూస్తే అది వక్ఫ్ బోర్డుకు రావాల్సినటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి ఇదైతే బాబ్రీ మస్జిద్ సంబంధించినటువంటి అది రావాల్సినటువంటిది. కానీ సమాజం యొక్క ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ 142వ సెక్షన్ వినియోగించుకున్నారు. అప్పుడు వినియోగించుకొని సమాజంలో శాంతి సామరస్యము, ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలి అనే ఒక విచక్షణ అధికారం వాడుకొని ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. అది అప్పుడు ఎంజాయ్ చేసింది బీజేపీ. కానీ ఓహో మేము బ్రహ్మాండంగా గెలిచాము ఇది అది అని చెప్పేసి చెప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రయోజనాలు అంటే దేశ ప్రయోజనాలు, ప్రజల యొక్క ప్రయోజనాలు, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రయోజనాల కోసం ఇవాళ జడ్జిమెంట్ ఇప్పుడు చెప్పింది రాష్ట్రపతి 3 నెలల లోపు ప్రజలకు సంబంధించిందే నిర్ణయం తీసుకోమన్నారు. అంతే తప్ప నీది ఏదో మాకు సంబంధించింది నిర్ణయం తీసుకోవాలి. అంటే రాష్ట్రాల హక్కులు ఉన్నాయి. ఇప్పుడు అనేక చోట్ల గవర్నర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు గవర్నర్లే కాదు,
ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో కూడా చూసాము, అసెంబ్లీ స్పీకర్ ఉంటాడు, ఆ స్పీకర్ వాటి వేరే పార్టీ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి మారుతారు. మన ఫిరాయింపుల చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ 5 ఏళ్ళు అయిపోయినా నిర్ణయం తీసుకోడు. అవును, అది కూడా జరుగుతుంది. అంటే గవర్నర్లు గాని, ఇక్కడ ఎమ్మెల్యేలు గాని, ఇక్కడ ఎంపీలు గాని, లేదంటే పదవులలో ఉండేటువంటి అంటే రాజ్యాంగబద్ధ పదవులు అంటాం వీటన్నిటి కూడా, రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నటువంటి గవర్నర్లు గాని ఇతర ఈ హోదాలలో ఉండేటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా గనుక వ్యవహరించకపోతే దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటది, దాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కూడా సుప్రీంకోర్టుకు ఉంటది. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో భాగంగానే సుప్రీంకోర్టు ఇప్పుడు ఇలాంటి జోక్యం చేసుకున్నది. అందుకనే దీని మీద చాలా కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం అనేది బీజేపీకి ఇష్టం లేదు, తనకు నచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు అదే కదా నిష్కాంత్ దుబే చెప్తున్నాడు, మేము చట్టాలు చేయము అంటే. చట్టాలు చెయ్యి, కానీ దేనికి లోబడి చేయాలి? ఏ పార్టీ ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా తన ఇష్టం ఉన్నట్టుగా చేస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే ప్రజలందరూ రివోల్ట్ చేశారు, వాళ్ళందరినీ తీసుకుపోయి జైళ్లలో పెట్టారు. జైళ్లలో పెట్టినా జైళ్ళ నుంచి విడుదల చేయమని చెప్పారు. కోర్టు అన్ని కేసులన్నీ కొట్టేసినాయి. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి. నీకు నిరసన తెలిపే హక్కు ఉంది. అక్రమంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా నీకు రద్దు చేసేటువంటి హక్కు లేదు. రాజ్యాంగంలో 156 ఉంది ఆర్టికల్. రాష్ట్రపతి పాలన విధించేటువంటి అధికారం ఉన్నా ఎలాంటి పరిస్థితులలో చేయాలి, ఎలాంటి పరిస్థితులు తప్పు, ఇవన్నీ కూడా రాజ్యాంగం చెప్పింది అది. కాబట్టి వాటిని భాష్యం చెప్పేటువంటి హక్కు, అలాంటి అవకాశము ఒక సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి వీటిని మనం ఏమంటున్నాము, వీటికి శాసనబద్ధంగా చేస్తున్నాయి అవి. అందుకనే రాజ్యాంగ హక్కు ఉంది వాటికి, అది రాజ్యాంగబద్ధం ఏర్పడినటువంటి అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవి. కాబట్టి వాటిని అర్థం చేసుకోకుండా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీద దాడి చేసినట్టుగా మనకు చెప్తే, ఇప్పుడు కిరణ్ రిజిజు కూడా మొన్న వక్ఫ్ చట్టం మీద సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. వేస్తే ఆయన ఏమంటాడు, సుప్రీంకోర్టు పరిధి సుప్రీంకోర్టుకు ఉండాలి, శాసన మండలిల పరిధి శాసన మండలి సభలకు ఉండాలి అని చెప్పేసి అంటుండ. అంటే పార్లమెంటరీ కానీ వీటికి ఉండాలి, అది సుప్రీంకోర్టులో స్పష్టంగా ఉంది. కానీ శాసనసభలు ఎలాంటి చట్టాలు చేయాలి, అది రాజ్యాంగానికి లోబడే చేయాలి, చట్టాలు చేయాలి. పార్లమెంట్ అయితే చట్టం చేయాలి. ఇప్పుడు మనం వక్ఫ్ చట్టం గురించి చర్చ చేశాము, గతంలో సిఏ చట్టం గురించి కూడా చర్చ జరిగింది. ఇలాంటివన్నీ ఏంటి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్టాలు చేశారు. కాబట్టి రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్నిటిని ఇచ్చేస్తూ చట్టాలు చేశారు. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు అలాంటిదే, విచారణకు రావచ్చు రేపు భవిష్యత్తులో. దాన్ని కూడా ఇప్పుడు 370 ఆర్టికల్ రాజ్యాంగం బద్ధంగా ఉంది, అది రాజ్యాంగంలో ఉన్నది. అది దాన్ని ఇప్పుడు అబెన్స్ లో పెట్టేశారు, అబ్రిగేట్ చేసేసి సైలెంట్ లో పెట్టేశారు. ఇప్పుడు అక్కడ రాష్ట్రాన్ని 2గా విభజించి ఉంచారు. ఎంతకాలం వస్తావు? ఇప్పుడు వాళ్ళకి ఒక శాసనసభ ఎన్నిక జరిగింది. ఇప్పుడు శాసనసభ ఎన్నిక జరిగినా ఇప్పుడు అక్కడ గవర్నర్ అనేది లేదు, కేంద్ర పాలిత ప్రాంతాలుగానే ఉన్నాయి. మరి ఎన్ని రోజులు ఉంటాయి అవి శాసనసభలు కాకుండా? అంటే నీ ఇష్టం ఉన్నట్టుగా చేస్తావు అంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అయితే దాన్ని ప్రశ్నిస్తావు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే దాన్ని ప్రశ్నించొద్దు. ఇప్పుడు మనం ఏంటి, మణిపూర్ ఉంది, ఇప్పుడు మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పెట్టేశారు, శాంతి భద్రత కాపాడుతాం అంటున్నారు, ఏం జరగట్లేదు అక్కడ. మరి ఇంతకాలం ఇట్లే ఉంటదని ప్రశ్నించాలి కదా. ఎవరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు ప్రజల తరపున ఒక సమాజంలో అశాంతి ఉన్నప్పుడు ప్రజల తరపున సుప్రీంకోర్టుకు వచ్చి మొరబెట్టుకున్నప్పుడు దాని మీద సుప్రీంకోర్టు నిలదీస్తుంది, అడుగుతుంది. అడిగితే తప్పేముంది దాంట్లో? దానికి సమాధానం చెప్పాలి తప్ప ఎదురుదాడి. అంటే బీజేపీకి ఉన్నటువంటి స్వభావం ఏదంటే, తన తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే, తన లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే, తన అభిష్టానికి ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళపైన దాడి చేయడము. ఇప్పుడు అందులో భాగంగానే నిష్కాంత్ దుబే గాని, లేదు ఇప్పుడు జగదీష్ ధన్ఖడ్ గారు, ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అవును, ఉపరాష్ట్రపతిగా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు మీద ఎట్లా చేస్తారు? గతంలో కూడా దాడి చేశారు ఆయన, ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదైతుందో అది కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుంది. మన న్యాయ వ్యవస్థకి అవసరం అనుకుంటే ఆయన మీద కేసులు కూడా పెట్టొచ్చు, పెట్టడానికి అవకాశం ఉంది అది. కాబట్టి ఇది సరి అయినటువంటిది కాదు. బెదిరియడం ఎంతకాలం బెదిరిస్తాం? మన న్యాయ వ్యవస్థను బెదిరిస్తే నువ్వు ఆ రాజ్యాంగబద్ధ ఉన్నటువంటి ఈడీని ఎదిరిస్తా ఉంటే వాటిని కూడా బెదిరించేసి వాడుకుంటా ఉన్నావు. అలాగే సిబిఐని
మొత్తం జీరో చేసి పెట్టిన. ఇప్పుడు సిబిఐ అసలు ఇది ఎవరి మీద దాడి చేస్తుంది అంటే ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారనే పరిస్థితి వచ్చేసింది. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా ఒక కీలు బొమ్మలుగా మార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ కనుక జరుగుతూ ఉంటే దానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఇప్పుడు బీజేపీ జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంకొక ప్రమాదకరమైనది ఏంటి, ఇప్పుడు వక్ఫ్ విచారణ జరుగుతున్నప్పుడు అదే ఆ ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. వక్ఫ్ కు సంబంధించిన అంశం విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించిన సందర్భంలో అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు సోషల్ మీడియా వీళ్ళ వారియర్స్ కూడా అది సుప్రీంకోర్టా ముస్లిం కోర్టా అనే కామెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారంటే అట్లా సుప్రీంకోర్టును అలాంటి కామెంట్లు చేయొచ్చునా, ఎట్లా చూడాలి దాన్ని? అదే అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ భావజాలానికి అనుకూలమైన తీర్పు వస్తే లేకుంటే వ్యాఖ్యానాలు వస్తే ఒకటి. ఇప్పుడు మొన్న ఎక్కడో చర్చ జరుగుతుంటే అని అంటుండే హిందూ అనేది అది సంస్కృతి, అది మతం కాదు, అది జీవన విధానం అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అప్పుడు సుప్రీంకోర్టు ఏంటిది? సుప్రీంకోర్టే కదా ఉంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టే. మొన్న ఈ విచారణ జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఆయన ఏం అడుగుతున్నాడు, జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో ఏదైతే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎందుకు ఆడెందుకని చెప్పేసి ఆయన ప్రశ్న వేస్తే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ బెంచ్ లో ముస్లిం ఎందుకు లేరని అడుగుతారు. అంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక సెక్యులర్ బాడీ. అది వక్ఫ్ బోర్డు అనేది ఒక మత ఇన్స్టిట్యూషన్. అది మతానికి సంబంధించినటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఏర్పాటు చేయబడే ఒక బాడీ. ఇప్పుడు వక్ఫ్ బోర్డును తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు రెండు సమానం చేయడం అంటే ఏంటిది? అంటే సమాధానం చెప్పలేక, అంటే ఆడలేక ఏమంటాం కదా, మధ్యలో దరువు సరిగా లేదు అన్నాడట వెనకటికి ఎవడు. ఇప్పుడు నీవు చేసేది తప్పు చేస్తూ సుప్రీంకోర్టులో బెంచ్లో మీరెందుకు ముస్లిం లేడు ఇక్కడ అంటే వాళ్ళు ఆయన సరే చీఫ్ జస్టిస్ మంచి సమాధానం చెప్పారు. కానీ ఇలాంటివి అంటే బీజేపీ నుండి ఇట్లా అసంతృప్తికి సంబంధించినటువంటి అంటే సుప్రీంకోర్టును భయపెట్టాలను, సుప్రీంకోర్టును ఒక ప్రెషరైజ్ చేయాలను, అంటే ఈ ప్రజల తరపున జస్టిస్ అనేది రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అనేది చాలా సీరియస్ గా జరుగుతున్నట్టుగా మనకి ఇది వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇది కూడా వచ్చింది. కొన్ని ఇంకా ట్రోల్స్, చాలా దుర్మార్గమైన ట్రోల్స్ కూడా చూసాం. సుప్రీంకోర్టును ఉరిదీయాలనో, లేకుంటే సుప్రీంకోర్టు ముస్లిం కోర్టు అనో, లేకుంటే అసలు సుప్రీంకోర్టు అనేది లేకుంటేనే ఈ దేశంలో చేయాలనో, లేకుంటే ఇలాంటి కోర్టులు ఉంటే ఇట్నే ఉంటదని చెప్పేసో ఇవన్నీ చాలా రకాలైనటువంటి ట్రోల్స్ పోస్తున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే మనకు అనుకూలంగా వస్తే ఒక రకంగా, మనకు వ్యతిరేకంగా వస్తే ఒక రకంగా వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. దీనికి కారణం కూడా ఏంటంటే బీజేపీ పెంచి పోషించిన ఒక ద్వేషం. ఈ దేశంలో ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణం. చర్చ కాదు, చర్చ చేయొచ్చు. సుప్రీంకోర్టు సరే ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద చర్చ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీ అభిప్రాయం చెప్పొచ్చు. సుప్రీంకోర్టు పలానా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది సరైనది కాదు, లేకుంటే సుప్రీంకోర్టు పలానా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది సరైందే, సరైనది కాదనొచ్చు, సరైనది అవునొచ్చు, లేకుంటే లోపాలు ఉంటే పలానా లోపం అని చెప్పొచ్చు. చర్చ వేరు, కానీ విద్వేషపూరితంగా ట్రోల్స్ చేయడం వేరు. కాబట్టి చర్చకు అవకాశం ఉంది. భారతదేశంలో మనకు రాజ్యాంగము చర్చకు అవకాశం ఉంది. ఎంతనైనా మనం చర్చించవచ్చు దానికి సంబంధించినటువంటిది. ఆ చర్చ నుంచే కదా, తర్కిస్తేనే దాంట్లో తర్కం నుండి వాస్తవం అనేది బయటకు వస్తుంది. అది కాబట్టి అట్లా చర్చ కాదు వాళ్ళు చేసేది, ద్వేషము, విషము, తిట్లు ఇలాంటివే తప్ప ఇంకా ఏమి లేవు. ఇప్పుడు మొత్తం ట్రోలింగ్స్ లో అదే జరుగుతున్నటువంటిది మనకి కనిపిస్తుంది. ఇక్కడ కునాల్ కమ్రాకు సంబంధించిన అంశంలో కునాల్ కమ్రా 2 కేసులలో ఇన్వాల్వ్ అయ్యిండు. దానికి సంబంధించిన ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్లు కూడా సుప్రీంకోర్టు చేసింది. మొదటిది ఆయన ఏక్నాథ్ షిండే మీద చేసిన కామెంట్లు, దానిపైన చేసిన అంశంలో ఆ దాంట్లో సుప్రీంకోర్టు ఆయనను అరెస్ట్ చేయకూడదు అని ఒకటి వచ్చారు. దాన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్ గా అంటే కామెడీ అంటే ఒక ఆర్ట్, ఒక కళ. అంటే మనుషులు కనీసము బతికున్నారు వీళ్ళంటే నవ్వడం అనేటువంటిది ఒక కవి చెప్తాడు అన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన తత్వవేత్త కూడా చెప్పాడు. మనిషి కనీసం బతికున్నాడంటే నవ్వాలట. కనీసం నవ్వలేనటువంటి మనిషి వాడు ఒక రోగితో సమానం, లేకుంటే శవంతో సమానం. అంటే నవ్వాలి, నవ్వించాలి దాన్ని. అయితే నవ్వుతున్నప్పుడు ఆ నవ్వు తెప్పించే కొన్ని సంఘటనలు, ఇన్సిడెంట్స్ మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడే దాంట్లో భాగంగా ఆయన ఒక స్టాండప్ కమేడియన్ కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆయన
చేశారు. చేస్తే నవ్వును కూడా మనం చూసాము. ఇదే కాదు, ఇప్పుడు వికటన్ పత్రిక మీద ఒక సుప్రీం మన ఏంటిది ట్రంప్ ముందు ఒక కార్టూను మన దేశ పౌరులకు సంబంధించిన సుంకాలు పెంచుతా ఉంటే, నేను పెంచుతా అని మన ప్రధానమంత్రి గారి ముందే మాట్లాడుతుంటే కూడా, లేకుంటే మన బేడీలేసి తీసుకొని మన దేశ పౌరులని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతా అంటే కూడా సైలెంట్ గా ఉంటే, ఏదో మూటికి తాళం వేసుకున్నట్టుగా చేతులకు బేడీలు వేసినట్టుగా ఒక వేసి మన దేశ ప్రజలకి రిప్రజెంటేటివ్ గా ప్రధానమంత్రిని, అలాగే అమెరికా రిప్రజెంటేటివ్ గా ట్రంప్ ను పక్క పెట్టి అట్లా ఒక కార్టూన్ వేశారు. అది ఇలాంటి కార్టూన్ల మీద కూడా గతంలో మనం చూసాము. నెహ్రూ మీద వేశారు, గాంధీ మీద వేశారు, అంబేద్కర్ మీద వేశారు. అనేక మంది చూసుకొని నవ్వుకునే వాళ్ళు, అంతే తప్ప ఇట్లా కేసులు పెట్టి వేధించి ఇది చేసేది లేదు. అంటే హాస్యం అనేది, వ్యంగ్యం అనేది మనిషి యొక్క ఏమంటారు దాని సృజనాత్మక వ్యక్తీకరణ. ఒక మనిషి యొక్క అందరు చేయలేరు హాస్యం, నవ్వియమంటే సాధ్యం కాదు, అంత ఈజీ ఏమి కాదు ప్రజలను నవ్వియాలంటే. ఏడిపియడం ఈజీ, ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఏడిపియడంలో చాలా ఎక్స్పర్ట్. కానీ మీరు ఇంతకుముందుకు ఒక కామెంట్ చేస్తారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ఇంతకుముందుకు ఒక విద్వేషమైన కామెంట్లు చేయడము, ఒక విద్వేష ట్రోల్స్ చేయడము ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు దీన్నేమో నవ్వించడంలో దాన్ని ఒక సమర్థిస్తారు. రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే అదే కాదు చెప్పాను, విద్వేషం అనేదేమో సమాజాన్ని విడదీస్తుంది. సమాజాన్ని ఏం చేస్తుంది, పరస్పరం మనుషులను విభజించి ఒకరిపైన ఒకరికి అపోహలు, అపనమ్మకాలు సృష్టించి సమాజాన్ని నిర్మాణాత్మకంగా చేసేది కాదు, సమాజాన్ని ధ్వంసం చేస్తుంది అది. కానీ హాస్యము ఉందనుకోండి, హాస్యము లేకుంటే వ్యంగ్యము, ఇవి ఏం చేస్తాయంటే, వ్యంగ్యమేమో ఒక్కోసారి మనిషి తన యొక్క లోపాలను, తన తప్పులను సరి చేసుకోవడానికి కూడా ఒక ఇదిగా చేస్తుంది. తర్వాత హాస్యం ఏం చేస్తుంది అంటే, మనిషి ఆహ్లాదంగా ఉండడానికి, కొంత ఉత్సాహంగా ఉండడానికి, కొద్ది రిలీఫ్, అనేక టెన్షన్స్ నుండి కొంత రిలీఫ్ పొందడానికి అది ఒక ఇదిగా ఉంటది. శుతిమెత్తగా తప్పులని ఎత్తి చూపుతుంది. అది శుతిమెత్తగా ఒక పలానా తప్పు జరుగుతుంది అని ఎత్తి చూపితే దాన్ని సరి చేసుకునే తెలియగలవాళ్ళు ఉంటే దాన్ని సరి చేసుకుంటారు, సరి చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్తుంటారు. ఇది ఇట్లా సమాజాన్ని ఒక లోపాల నుంచి బయటపడేయడానికి ఇది ఒక మార్గం. అదేమో సమాజంలో లోపాలు సృష్టించి సమాజాన్ని విడదీయడానికి అదొక ఇది. అందుకని మనం ద్వేషానికి దూరంగా ఉండడం, హాస్యము, లౌక్యము లేదంటే ఇలాంటివి ఏదైతే వ్యంగ్యం ఉన్నాయో వీటిని అంత పెద్దగా మనం ఇదిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. రెండోది, ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం, ఒక మంచి సమాజం అంటే ఆ సమాజంలో ఎక్కువ మంది నవ్వుతూ జీవించేలాగా ఉండాలి. మంచిగా ఒక సంతోషంగా ఆనందంగా ఉండే దాంట్లో హైయెస్ట్ ఫామ్ ఏముంది, మనిషి చాలా ఆనందంగా ఉన్నాడు అంటే నవ్వుతూ ఉండడం. ఎవరైనా ఆనందంగా ఉండడం అంటే నవ్వుతూ ఉన్నాడు అనే దాన్నే కదా చూసేది. ఒక మనిషి ఊరికే నవ్వడు ఆయన అట్లా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండేలాగా దీన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ద్వేషమును హాస్యం రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. ఇక్కడ మీరు చెప్తున్నది దాంట్లో సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఇప్పుడు కునాల్ కామ్రా మొదటి కేసు ఏమో ఈ కామెంట్ అయితే, రెండో కేసు ఫ్యాక్ట్ చెక్ యూనిట్, దానికి సంబంధించింది కూడా ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని కునాల్ కామ్రా, ఎడిటర్ గిల్డ్ చాలా ప్రతిష్టాత్మకమైనది. వీళ్ళందరూ పోయినప్పుడు కూడా దాన్ని కూడా ఆపి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఒక అడుగు ముందుకేసినట్టు అనుకోవచ్చా సుప్రీంకోర్టుని? ఎట్లా? అంటే ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అనేది ఇది చాలా దుర్మార్గమైంది అన్నట్టు. ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ప్రజలు చెప్పేటువంటి భావాలను ఏవైతున్నాయో వాటిని నియంత్రించడానికి అన్నట్టు ఇక్కడ దానికోసం వచ్చింది. ఇప్పుడు కొన్ని విమర్శ చేస్తారు, ఎవరైనా ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు విమర్శ చేస్తలేరా? ఇప్పుడు చాలా విమర్శలు, బీజేపీ చాలా విమర్శలు చేస్తూ ఉంటది ఎవరి మీద. ఈయన అవినీతి పరుడు, ఈయన తిన్నాడు, ఆయన అన్ని తిన్నాడు. ఇప్పుడు మన బండి సంజయ్ చూస్తే ఏమన్నాడు బండి సంజయ్, కర్ణాటకలో దొంగ నోట్లు ముద్రించే ప్రెస్ ఉన్నదట పిఆర్ఎస్ వాళ్ళకి, నాకు ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ చెప్పిండని చెప్పిండు. మరి ఇప్పుడు దీన్ని బీజేపీ ఏం ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది అంటే ఒక విమర్శ. అది ఒక్కోసారి విమర్శకి ఒక్కోసారి బేస్ ఉండొచ్చు, ఒక్కోసారి లేకపోవచ్చు. రాజకీయాలలో ఇలాంటివి ఉంటాయి అవి. మరి దాన్ని కనీసం విమర్శ చేసేటువంటి అవకాశమే లేకుండా, అంటే నీకు నచ్చిన విమర్శలు అయితే నువ్వు చేయొచ్చు, నీకు నచ్చని విమర్శలు ఉంటే వాటిని ఆపేస్తావు. అంటే ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి లోపాలు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటిని ప్రశ్నించేటువంటి వాళ్ళని
నోరు మూయించడం కోసం ఫ్యాక్ట్ చెక్ అనేది తీసుకొచ్చారు. అది దాన్ని సవాల్ చేశాడు ఎడిటర్ గిల్డ్స్ గానీ లేకుంటే కునాల్ కమ్రా గానీ అనేక మంది అప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళంతా కూడా వ్యతిరేకించారు. దాన్ని సుప్రీంకోర్టు అది హైకోర్టు బ్రేక్ చేసింది. సరే తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని చేసింది కాబట్టి అది ఇది లేదు ఆగిపోయింది. కానీ భవిష్యత్తులో మళ్ళీ కూడా తీసుకురారని చెప్పేసి మనం అనుకోవడానికి ఏమీ లేదు. రెండోది సుప్రీంకోర్టు ఇంకొక వాల్యుబుల్ జడ్జిమెంట్ ఈ మధ్య ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ మీదనే. ఇమ్రాన్ ప్రతాప్ గిరి అనేట ఆయన ఒక కవిత ఆయన ఏంటంటే ఆయన షాయర్ అంటే కవితలు రాస్తుంటాడు. ఒక కవిత కొంచెం వ్యంగ్యంగా రాసి ఆయన ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. ట్విట్టర్ లో పెట్టుకుంటే గుజరాత్ లో ఒక పోలీసు ఆయన మీద కేసు పెట్టాడు, నువ్వు ఇక్కడికి వచ్చి అటెండ్ కావాలని. ఆయన ఉండేదేమో ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఉండేటువంటి పోలీస్ కు ఇదైపోయిందని. గుజరాత్ గతంలో చూసాం కదా, ఇప్పుడు ఆయన పేరేంటి రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయించడానికి కేసులు పెట్టినటువంటి వాళ్ళు అట్లా గుజరాత్ లో అట్లా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి అట్లా చేసే సిస్టమ్ ఒకటి ఉంది అక్కడ. ఆ సిస్టానికి సంబంధించినటువంటి అట్లా ఉపయోగించి మొత్తం ఇమ్రాన్ ప్రతాప్ గిరిని కూడా ఇబ్బందుల పాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆయన సుప్రీంకోర్టుకు పోతే అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చాలా వాల్యుబుల్ చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక కవిత రాస్తేనో, ఒక పాట పాడితేనో, ఒక బొమ్మ గీస్తేనో, ఒక వ్యంగ్యం ఇచ్చేస్తేనో వీటన్నిటినీ కూడా ప్రమాదకరమైనవి. అసలు మాటే మాట్లాడొద్దు, అసలు చెప్పొద్దు అంటే క్రియేటివ్ థాట్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయి? మరి సృజనాత్మక అనేది ఎక్కడి నుండి వస్తుంది? అడ్డుకోవడం అనేటువంటిది ఏదైతుందో అది సరైంది కాదు. కాబట్టి అట్లా ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచనలకి మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి వాడు అక్కడ పెట్టిన కేసును కొట్టేసి అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకు ఉన్నటువంటి విస్తృతి దాని గురించి ఒక మంచి జడ్జిమెంట్. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది మనిషి జీవించి ఉన్నాడు అనడానికి ఒక, ఎందుకంటే ఎవరు మాట్లాడటమే లేదంటే అది మృత సమాజంతో సమానం. చనిపోయిన సమాజమే ఇక మృత సమాజం, అలా ఏం లేదన్నట్టు. ఇంకా ఎందుకనే ఆలోచనలు సంఘర్షణ పడాలి, ఆలోచనలు బయటికి రావాలి, వాటి మధ్య కొత్త కొత్త చర్చలు జరగాలి. అప్పుడు కదా దాంట్లో నుంచి అనేక తత్వవేత్తలు మనకి మన భారత సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు వివేకానందుడు గాని లేదు మనకు పూర్వం ఉన్నటువంటి లోకాయతులు గాని చార్వాకులు గాని ఏం చెప్తారు? చర్చ నుండి అంటే తర్కం నుండే సత్యం బయటకు వస్తుంది అని చెప్తారు అన్నట్టు. తర్కం జరిగితేనే దాంట్లో నుండి సత్యం వస్తుంది బయటికి. అసలు తర్కమే జరగకుంటే, చర్చ అనేది జరగకుంటే, చర్చ అనేది ఎక్కడి నుండి వస్తుంది? భావాన్ని ప్రకటించినప్పుడే. ఎదుటి ఉన్నటువంటి వ్యక్తి, పక్కకున్నటువంటి వ్యక్తి అందరూ వాళ్ళ యొక్క భావాలు చెప్పుకుంటే అందులో నుంచి సత్యం ఏదో బయటికి రావడానికి అవకాశం ఉంటది. కానీ సత్యాన్ని సమాజ్ చేయడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటివి వచ్చినాయి. ఇది చిన్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ అని రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుల్లో క్లిష్టంగా చాలా క్లియర్ గా పెట్టినప్పటికీ చిన్న కామెంట్ చేసిరను, ఒక పోస్టర్ రాసిరను, ఒక కవిత రాసిరను, ఉత్తరప్రదేశ్ లో అయితే ఒక బ్యానర్ పెట్టిరను, ఇట్లా అరెస్టులు చేయడం, తీసుకుపోయి ఎక్కువ రోజులు అందులో పెట్టడం, దాన్ని ఎట్లా చూడాలంటే ఈ సందర్భంలో ముఖ్యంగా సాయిబాబు సంబంధించిన అంశం కూడా మాట్లాడాలి. ఆయన ఏం చేయకముందే 10 సంవత్సరాలు లోపలేసినారు. మరి ఇలాంటి సందర్భాలని ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ లేదంటే మనలాంటి పౌర సమాజం కానీ దీనిపైన అసలు ఎలాంటి చర్చ జరగాలి? అంటే ఒకటి మనిషి ఆలోచనలు, యాక్షన్ అనేదేమో ఆచరణ ఏదైతే జరుగుతుందో అది ఒకవేళ తప్పుడు ఆచరణ ఉంటే అది నేరం. కానీ ఆలోచన చేస్తే నేరం కాదు. ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఈ దేశంలో మార్పు రావాలి అని ఒక ఆలోచన చేస్తున్నాడు అనుకో, లేదు ఒక ఆయన ఒక కొత్త ఆవిష్కరణ చేయాలి అని ఒక ఆలోచన చేస్తున్నాడు అంటే ఆలోచన చేసిన దాన్ని ప్రజలతో పంచుకుంటే అది నేరమేమి కాదు. ఎందుకంటే ఆలోచనలు కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు అవి ప్రజలతో పంచుకోవచ్చు, చెప్పుకోవచ్చు, కొత్త ఆలోచనలు చేయాలి. మెదడు అనేది కొత్త ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు అదే సాయిబాబు అన్నట్టు ఆయన ఏదో ఆలోచన చేసిండు. ఏం ఆలోచన చేశాడు? ఈ దేశంలో విప్లవం రావడం కోసం ఒక ఫలానా తిరుగుబాటు పద్ధతి లేకుంటే ఏదో వాళ్ళ యొక్క సిద్ధాంతానికి దానికి సంబంధించినట్టు ఆయన ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ అలాంటి ఆలోచనలు కూడా రావద్దు అని ఇప్పుడు సాయిబాబును లేకుంటే స్టాన్ స్వామి పాపం జైల్లోనే చేసి మానవ హక్కుల కార్యకర్త చంపేశారు. ఇప్పుడు ఇంకా అనేక మందిని ఇట్లే చేశారు.
కాబట్టి ఇది సాయిబాబు ఆయన జీవితం దాదాపు 10 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ మనిషిని ఇది చేశారు. అలాగే నిర్దోషి అని చెప్పినారు. ఇప్పుడు కప్పన్ సిద్దికి కప్పన్ ఇప్పుడు ఆయనే ఉన్నాడు. అలాగే జేఎన్యూ స్టూడెంట్ ఉమర్ కాలేదు ఇప్పటికి జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చేశాడు ఆయన? ఏం నేరం చేశాడు? ఎవరైనా ఇది చేశాడా? ఆలోచన నృత్యార్ట్స్ ఏమైనా చేసి ఉండొచ్చు, చెప్పి ఉంటాడు సమాజానికి, ఇది కాదు ఇట్లా బతకొచ్చు, ఇట్లా కాదు అట్లా కాదు బతకాలని చెప్పి ఉంటాడు. అది దాని గురించి నువ్వు వెళ్ళి వాళ్ళు నేరం చేసినట్టుగా తీసుకెళ్లి కనీసం చార్జ్ షీట్ కూడా వేయకుండా, అంటే ఇవన్నీ కూడా అంటే మార్పును అడ్డుకోవడానికి సంబంధించినటువంటి, సమాజంలో మార్పు రాకుండా భావాలను నియంత్రించి కొత్త ఆలోచనలు రాకుండా మనిషి స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి ఒక చట్టం బిగించడం అన్నట్టు. అంటే ఒక ఏమంటారు దాన్ని పంజరంలో బంధించడం. అయితే పంజరంలో బంధించగలరు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే చిలుకను పంజరంలో బంధిస్తే అది ఆలోచించడం ఆగిపోతుంది అని అనుకుంటారు అన్నట్టు. కానీ నువ్వు పంజరంలో బంధించు, జైల్లో పెట్టు, ఎక్కడ పెట్టినా వాళ్ళ ఆలోచనలు ఇంకా పదుందేలుతాయి. ఎందుకంటే మనిషి యొక్క మెదడు అనేది కంపల్సరీ ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసినప్పుడు అందులో కొత్త ఆలోచనలు ఉంటాయి, పాతవి ఉంటాయి, అన్ని కలగలిపి ఉంటాయి. అది ఎప్పుడో ఒకప్పుడు ప్రజలకి అందరికి అలాంటి ఆలోచనలు రావడానికి కూడా అవకాశం ఉంటది. ఎందుకంటే ఎప్పుడు అందరూ ఒకే దాంతో ఉంటారని అనుకోవడానికి ఏమీ లేదు. కొత్త ఆలోచనలు ప్రజలందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బీజేపీ కాదు ఇంకెవరు అడ్డుకున్నా దానికి సంబంధించినటువంటిది బయటికి వస్తది. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ప్రాణవాయువు లాంటిది అన్నట్టు. ప్రజాస్వామ్యానికి అది ప్రాణవాయువు, ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్ నే బంద్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఉండదు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఏదో ఓటేసి వచ్చుడు అనేది ప్రజాస్వామ్యం చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఓటేసి వచ్చుడు అనేది ప్రజాస్వామ్యం కాదు. భావాలను వ్యక్తీకరించగలిగేటువంటి వాతావరణం ఉండడమే ప్రజాస్వామ్యం. నాకు నొప్పి కలిగింది, ఆ నొప్పిని చెప్పుకోగలగాలి. నేను నాకు బాధ అయింది, నేను చెప్పుకోగలగాలి. నాకు ఆనందమైంది, నేను చెప్పుకోగలగాలి. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వగలగాలి. ఇదేది లేకుండా నేను నవ్వొద్దు, నడవద్దు, మాట్లాడొద్దు, బాధపడొద్దు, ఏడవద్దు, ఊరికి అంటే మట్టి బొమ్మల్లాగా ఉంటారా మన సమాజం. కాబట్టి అది సాధ్యమయ్యేది కాదు. అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్పే ఏదైతే ధర్మం లేకుంటే రకరకాల పేరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మా భావాలకి ఈ భావాలు మరి నీకే భావాలంటే ఒక్కరికే ఉంటాయి కదా భావాలు. నీ భావాలు ఎట్లుంటాయో ఎదుటి వాళ్ళకు కూడా అలాగే భావాలు ఉంటాయి. నువ్వెట్లా వ్యక్తీకరిస్తున్నావో ఎదుటి వాళ్ళు కూడా అలాగే వ్యక్తీకరిస్తారు. నీ భావాలను, నీకు నచ్చినటువంటి భావాలను ఎట్లయితే నువ్వు అమలు చేయాలనుకుంటున్నావో ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన భావాలు అమలు చేయాలనుకుంటారు. అందుకనే మనోభావాలు అనేటివి ఎవరికో ఒకరికే గుత్త సొత్తు కాదు. కాబట్టి ఆ గుత్త సొత్తు అనుకునేటువంటి వాళ్ళే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ దానిపైన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినాయి. అలాగే ఫెడరలిజానికి ఇప్పుడు రవి వాళ్ళైతే గవర్నర్ రవి సంబంధించినటువంటి దాన్ని ఫెడరలిజానికి సంబంధించినటువంటి అంశంలో జడ్జిమెంట్లు వచ్చినాయి. రెండోది ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి మొత్తం వార్తలని నియంత్రించడానికి చేయాల్సినటువంటి కుట్ర దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ 1, 2, 3గా తీసుకుంటున్నటువంటి ఇప్పుడు వక్ఫ్ చట్టం మీద కూడా నెగిటివ్ థాట్స్ ఇవి రావడము కొన్ని ఇవన్నీ కూడా ఏమైతుందంటే అదే సుప్రీంకోర్టు అనేది ఇలా చేస్తుంది అని వాళ్ళ కోపం వస్తుంది. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నాం కాబట్టి సుప్రీంకోర్టు చెప్తుంది అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అది ప్రజలని అట్లా తప్పుదోవ పట్టియడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు అర్థం అవుద్ది. ఏదో రోజు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా తేటతెల్లం అవుతాయి ప్రజల ముందు. కాబట్టి ఆ టైం దాకా ఇంకా మనం ఈ ప్రజలకి చైతన్యం చేసేటువంటి కార్యక్రమం మనం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బాస్ గారు. ప్రజలారా విన్నారు కదా, భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటది. కాబట్టి దానికి సుప్రీంకోర్టు ఎప్పుడైనా భారత రాజ్యాంగానికి కస్టోడియన్ గా ఉంటది. కాబట్టి ఆర్టికల్ 142 ప్రకారము భారతదేశ విస్తృత ప్రయోజనాల రీత్యా అనేకమైన కామెంట్లు చేస్తుంది, అనేకమైన తీర్పులు ఇస్తుంది అనే అంశాలని అబ్బాస్ గారు చాలా వివరాలతోటి చెప్పారు. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి విషయంలో సుప్రీంకోర్టు చేసిన ఈ కామెంట్లు కానీ ఇలాంటి తీర్పులు కానీ భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మంచి చేసేవని అనేక అంశాలు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉన్నాను.